హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ వ్లాగ్స్ డే 5. మీరు లాస్ట్ 2 ఆర్డర్స్ చూసి ఉంటే 2 వీడియోస్లో మేము మెనూలో కొత్తగా యాడ్ చేసిన ఐటమ్స్ని డెలివర్ చేసాము. సో ఈరోజు కూడా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాము. సో శాండ్విచ్ ట్రై చేస్తున్నాము. అది తెలిసి మా నైబర్స్ 2 శాండ్విచెస్ డైనింగ్ అడిగారు. సో వాళ్ళ కోసం ఒకటి వెజ్ శాండ్విచ్ అండ్ ఇంకొకటి పన్నీర్ మక్నీ శాండ్విచ్ చేస్తున్నాము ఇప్పుడు. సో ఫస్ట్ వెజ్ శాండ్విచ్ కోసం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాము. లైక్ గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో అవి ఇలా సన్నగా చాప్ చేసుకున్నాము. అండ్ వీటిలోనే కార్న్ కూడా కలిపేసాము. సో కట్ చేసుకునే వెజిటేబుల్స్ని అండ్ కార్న్ని ఒక బౌల్లో వేసుకొని అందులో ఫస్ట్ మనం నార్మల్గా వేసుకునే మసాలా పౌడర్స్ లైక్ సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో వేసుకున్నాము. అండ్ దాని తర్వాత మయోనీస్ వేసాము. ఇది గార్లిక్ మయోనీస్. సో శాండ్విచెస్లో చాలా టైప్స్ అనుకుంటున్నాము, వెజ్ అండ్ నాన్ వెజ్లో. లైక్ పన్నీర్లో 2-3 టైప్స్, ఇంకా వెజ్ శాండ్విచ్, ఇంకా నాన్ వెజ్లో చాలా టైప్స్ అనుకుంటున్నాము. అండ్ అన్ని శాండ్విచెస్లో గార్లిక్ మయో వచ్చేసి కామన్ ఉంటుందండి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శాండ్విచ్ బట్టి సాస్ మారుతుంది. సో ఫస్ట్ కామన్ సాస్ గార్లిక్ మయో వేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి చీజ్ జలపీనో. వెజ్ శాండ్విచ్లో ఇది వేస్తాము. అన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇవి మిక్స్ అయ్యాక ఇవి పెట్టడానికి ఫస్ట్ 2 బ్రెడ్స్ వేసుకున్నాము. అండ్ ఒక బ్రెడ్కి బటర్ మంచిగా పైన రబ్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అండి, అవి ఇలా పెడుతున్నాము. ఇలా నీట్గా ఆ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్కి కూడా బటర్ రబ్ చేసి దాని మీద పెడతాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అన్ని వెజిటేబుల్స్ వల్ల. వెజిటేబుల్స్తో పాటు మనం వేసిన మయోనీస్ వల్ల కూడా అది మంచి టెక్స్చర్ ఇంకా కలర్తో చాలా బాగా ఉంది. సో ఇలా ఇంకొక బ్రెడ్కి కూడా బటర్ రబ్ చేసుకొని దాని మీద పెట్టి గ్రిల్ చేయడానికి మెషిన్లో పెడతాము. ఈ వెజ్ శాండ్విచ్ స్లోగా గ్రిల్ అయ్యేలోపు మనం మన పన్నీర్ మక్నీ శాండ్విచ్కి ప్రిపేర్ చేద్దాం. సో ఫస్ట్ దానికి పన్నీర్ తీసుకొని ఆ పన్నీర్లో పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేసి అవి ఫస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము. సో దానివల్ల పన్నీర్ అనేది మిరియాల పొడి, సాల్ట్ వల్ల మంచి ఫ్లేవర్తో మంచిగా ఫ్రై అవుతుంది. సో ఈ పన్నీర్ మెల్లగా ఫ్రై అయ్యేలోపు మనం పన్నీర్ మక్నీకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాం. పన్నీర్ మక్నీ శాండ్విచ్కి కావాల్సిన వెజిటేబుల్స్ లైక్ టమాటో, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఇవన్నీ సన్నగా చాప్ చేసుకుంటున్నాము. శాండ్విచెస్ అనేవి చాలా హెల్తీ ఫుడ్ అండి. లైక్ మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి, బ్రెడ్ ఉంటుంది అండ్ సాసెస్ ఉంటాయి. సో చాలా హెల్తీ మీల్ ఉంటుంది. ఒకసారి మీరు ఆర్డర్ చేసి ట్రై చేయండి. అండ్ ఇందాక చెప్పినట్టు బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్లో ఉంది అండి. అండ్ గ్రిల్, వితౌట్ గ్రిల్ కూడా ఉంటుంది. మీరు గ్రిల్ కావాలంటే గ్రిల్ చేసిస్తాము. అండ్ వితౌట్ గ్రిల్ ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా కూడా చేసిస్తాము శాండ్విచ్ని. మనము ఆయిల్లో ఫ్రై చేస్తున్న పన్నీర్ అయిపోయాక అండ్ వెజిటేబుల్స్ కూడా ఇలా చాప్ చేసుకున్నాక అవన్నీ ఒక బౌల్లో వేసుకున్నాము. ఇది పన్నీర్ మక్నీ శాండ్విచ్ కాబట్టి మక్నీ సాస్ ఉంటుంది అండి. సో వెజిటేబుల్స్ అండ్ పన్నీర్లో ఆ మక్నీ సాస్ వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇవి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక సేమ్ ఈ పన్నీర్ మక్నీ శాండ్విచ్ కోసం 2 బ్రెడ్స్ తీసుకొని వాటికి బటర్ రబ్ చేసి పన్నీర్, వెజిటేబుల్స్ అండ్ మక్నీ సాస్ వేసుకున్న మిక్చర్ని దాంట్లో పెడతాము. వెజిటేబుల్స్, పన్నీర్ అండ్ సాస్ వల్ల ఇది కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా అండి. అండ్ ఇది కూడా బటర్ రబ్ చేసి మనం గ్రిల్ మిషన్లో పెడదాము. వావ్, చూసారా మన వెజ్ శాండ్విచ్ ఎంత క్రిస్పీగా అయిందో. వావ్, ఆ వెజిటేబుల్స్, ఆ సాస్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. అంతే టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీళ్ళు డైలీని అడిగారు కాబట్టి ప్లేట్లో శాండ్విచ్ ఇంకా కెచప్స్తో ఇస్తున్నాము. అండ్ ఇది ఇలా ప్రిపేర్ చేసేలోపు మన పన్నీర్ మక్ని శాండ్విచ్ కూడా రెడీ అయింది. ఇది కూడా మంచిగా కలర్ఫుల్గా క్రిస్పీగా గ్రిల్ అయింది అండి. వావ్, ఆ పన్నీర్ పీసెస్ అండ్ ఆ సాస్తో ఎంత బాగుందో చూడండి. అండ్ ఇది కూడా డైనింగ్కి రెడీ చేసి ఇస్తున్నాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.